ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ మాతాగురుదైవమే శరణమయ్యప్ప. ఓం శ్రీ మాతాగురుదైవమే శరణమయ్యప్ప. స్వాములందరూ ఎంతో దీక్షతో కఠోర నియమాలతో చక్కగా 41 రోజులు దీక్ష చేసి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కలిసి తమకు తోచిన విధంగా రైలు మార్గంలో, విమాన మార్గంలో పంబానది చేరుకుంటారు. చేరుకొని చక్కగా పంబానదిలో స్నానమాచరించి కన్యమూల మహాగణపతికి నమస్కరించి స్వామివారి సన్నిధానానికి చేరుకుని పులకరించిపోతూ ఉంటారు. దీక్ష కఠోరమైనది అయినా ఆనందంగా స్వామి యొక్క భక్తిని ఆస్వాదిస్తూ ఎవ్వరితోటి మాట పడకుండా ధర్మ మార్గంలో నడుస్తూ భయము ఏమీ లేకుండా భక్తితో అధర్మాన్ని అడిగి నిలదీస్తూ ఎవరికీ తలవంచకుండా భక్తి మార్గాన్ని ఎంచుకున్నటువంటి అయ్యప్ప దీక్షాధరులందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. అయితే మన దగ్గర జరుగుతున్నటువంటి ఒక చిన్న పొరపాటుని మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మనం ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటాం. రైలు మార్గమా, కారు మార్గమా, బై రోడ్ మార్గమా, విమాన మార్గమా, ఏదో ఒక మార్గాన్ని మనం నిర్ణయం చేసుకొని 41 రోజుల ముందుగా, అంటే ఇప్పుడు రైల్వే వారి ప్రకారం 2 నెలల ముందుగానే మనం మన దీక్ష తీసుకునేటువంటి సమయానికి 20 రోజులు ముందుగా, సుమారుగా 20 రోజుల ముందుగానే మనం టికెట్లని రిజర్వేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైలు మార్గంలో వెళ్ళే భక్తుల గురించి నేను చెబుతున్నాను. అయితే 20 రోజులు, ఈ 60 రోజుల కార్యక్రమంలో మనము కొన్ని మార్పులు జరుగుతాయి. బుక్ చేసుకున్నటువంటి కొంతమంది స్వాములు ఏదో అనివార్య కారణాల వల్ల వారు ప్రయాణానికి రాకపోవచ్చు. కానీ స్వాములు ఏం చేస్తారంటే, స్వామి నా దగ్గర ఒక 4 టికెట్లు ఉన్నాయి, మీకు టికెట్ లేదు కదా, మీరు మాతో వచ్చి ప్రయాణం చేయండి, మేము చూసుకుంటాం అని స్వాములు టికెట్లు లేని స్వాములని స్వామివారిని దర్శింపచేయడమే లక్ష్యంగా తీసుకుంటారు తప్ప జరిగేటువంటి తప్పు ఎంత మనోభావాలను దెబ్బతీస్తుందో వాళ్ళకి తెలియడం లేదు. నేను ప్రత్యక్షంగా శబరిమల వెళుతున్నప్పుడు ఆధార్ కార్డులో జనరల్గా ఏం చేస్తామంటే, బలానా రమణస్వామి ఆయన ఏజ్ 60 సంవత్సరాలు ఉండొచ్చు అని మనం టికెట్ కొట్టే వ్యక్తికి తెలియజేస్తాం. 60 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ ఉండవచ్చు అనేది చాలా తప్పైనటువంటి విషయం. ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరుని మ్యాచ్ చేస్తూ డేటు, మేల్ ఫిమేల్, ఈ మూడింటిని కూడా ఖచ్చితంగా నోట్ చేసి ఖచ్చితంగా దాంట్లో ఫీడ్ చేస్తేనే ఆ టికెట్ వ్యాలిడ్ అవుతుంది స్వామి. లేకపోతే వ్యక్తి ఆధార్ కార్డు కరెక్టే ఉన్నప్పటికీ కూడా ఏజ్ మ్యాచ్ కాకపోతే టీసీ దాన్ని నో టికెట్ వ్యక్తిగా పరిగణించి స్లీపర్ కోచ్లో 1000 రూపాయల వరకు జుర్మానా విధించేటువంటి అవకాశం ఉంది. జుర్మానా విధించడమే కాకుండా, మీరు స్వాములండి, మీకు అన్నీ తెలుసు కదండి, మీరు ఇలా చేస్తే ఎలాగండి అని రకరకాలైనటువంటి ప్రశ్నలతోటి స్వాముల యొక్క మనోభావాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. అదే కాకుండా 60 మంది స్వాముల గ్రూపు, దాంట్లో
ఒక 4-5 స్వాములు క్యాన్సిలేషన్ ఉన్నప్పటికీ కూడా వేరే వ్యక్తులను తీసుకొచ్చి యాత్ర చేయిస్తూ ఉంటారు గురుస్వాములు. అంటే గురుస్వాములు తప్పు అని నేను విమర్శించడం లేదు. గురుస్వాములు ఏమనుకుంటారంటే ఒక 4 స్వాముల్ని నేను తీసుకెళ్ళగలిగాను కదా అనే ఫీలింగ్లో ఉంటారు. అది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారుతోంది. మనోభావాలను దెబ్బతీసి ఒక వ్యక్తి ముందు తలదించుకునేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తోంది. అలాగే ఇంకొక టికెట్లో ఐడి కార్డు కరెక్టే, మణిధర్ అనే పేరు ఉన్నటువంటి వ్యక్తికి మణి అని రాశారు. సరే, నా సంగతి నేను చెప్పాను కదా, నాకు 65 సంవత్సరాలు నా ఆధార్ కార్డులో ఉంది. 60 సంవత్సరాలు అని ఫీడ్ చేయడం జరిగింది టికెట్. ఇది క్లర్కులర్ మిస్టేక్. ఆధార్ కార్డు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు సుమారుగా 60 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు 60 సంవత్సరాలు రాశారు. నన్ను మీరు మీ టికెట్ అన్వాలిడ్, మీరు ఖచ్చితంగా 1000 రూపాయలు జుర్మానా చెల్లించవలసిందే. జుర్మానా అంటే మనము తప్పు చేస్తే ఆ తప్పుకి పెనాల్టీ, జుర్మానా అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడుతున్నాం. ఈ జుర్మానాని మనం ఎందుకు చెల్లించాలి? ఈ జరుగుతున్నటువంటి క్లరికల్ మిస్టేక్ని మనం ఆపుకోలేమా? ప్రతి స్వామికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ తెలియజేసుకునే విషయం ఏంటంటే, వేరొకరి టికెట్ మీద ఏ స్వామి ప్రయాణం చెయ్యకండి. ప్రయాణం చెయ్యాలి అనుకుంటే 4 రోజుల ముందు రైల్వే అధికారులతోటి సంప్రదించి ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఒక్కసారి చేసుకొని బిఫోర్ చార్ట్ ప్రిపేరింగ్ చేయగలిగింది ఏమన్నా ఉంటే చేయించుకొని అవమానాల పాలు కావద్దని ప్రతి స్వామిని కోరుకుంటూ ఉన్నాను. అయ్యప్ప స్వామి దీవెనలు ఉన్నంత మటుకు టికెట్ దొరకకపోతే ఏదో ఒక మార్గంలో మనం ప్రయాణం చేయవచ్చు. అలాగే గురుస్వాములకి అందరికీ కూడా నేను విన్నపించుకునేది ఏంటంటే, ఖచ్చితంగా ఆధార్ కార్డుని తీసుకొని, ప్రతి స్వామి యొక్క ఆధార్ కార్డుని తీసుకొని, ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయస్సు, ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, నివాసము, మేల్ ఫిమేల్ ఇవన్నిటినీ కూడా జాగ్రత్తగా పూర్తి చేసి టికెట్ని ఇచ్చినట్లయితే ఎవ్వరికీ మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎస్పెషల్లీ తమిళనాడు నుండి వచ్చేటప్పుడు, కేరళ నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఎక్స్ప్రెస్లోనూ జరుగుతున్నటువంటి విషయం ఇది. స్వాములందరూ ఇది చిన్న విషయంగా భావించకుండా ఇది ఒక ముఖ్యమైన విషయంగా భావించి దీక్షని ఎంత కఠోరంగా చేస్తున్నామో 10 నిమిషాలు 5 నిమిషాలు ఆ పేపర్ని ఫిలప్ చేయడానికి కావలసినటువంటి సమయం. టికెట్లని క్యాన్సిల్ చేయించుకోండి తప్ప వేరే వారి పేర్లతోటి స్వాములను మాత్రం తీసుకెళ్ళకండి. దయచేసి మీ అందరికీ మరోసారి స్వామివారి ఆశీర్వచనాలు కలగాలని, ఎవరి వద్ద తలవంచవలసినటువంటి పరిస్థితి లేదని, ఖచ్చితమైనటువంటి ఆధార్ కార్డుతోటి ప్రయాణం చేస్తే చక్కటి ప్రయాణాన్ని పొందుతారని, అయ్యప్ప ఆశీస్సులని పొందుతారని మనసారా కోరుకుంటూ, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.